ఏపీలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మధ్య పొత్తు టీడీపీ జనసేనకి ఇక చుక్కలే. టీడీపీ జనసేనాని పార్టీ నుంచి సిపిఐ సిపిఎం పార్టీలు ఎందుకు విడిపోయారు? కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మధ్య పొత్తు పెట్టుకోవడానికి అసలు కారణమేంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో సిపిఎం నేతలు గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సిపిఐ నుంచి రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరయ్యారు. ఈ మేరకు వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26న అనంతపురంలో జరిగే ఖర్గే సభకు కమ్యూనిస్టు పార్టీలను షర్మిల ఆహ్వానించారు. కలిసి పోరాడుకుంటే అధికార పార్టీని గద్దెదించడం అసాధ్యమన్నారు షర్మిల. పొత్తులపై తమ మధ్య చర్చ జరిగిందని, ముందు ప్రజా సమస్యపై కలిసి వెళ్తామని తెలిపారు. బీజేపీకి వైఎస్ఆర్ సిపి, టీడీపీలు బి టీములుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎం సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుంది అన్నారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బీజేపీ వైఎస్ఆర్ సిపిలను దెబ్బకొట్టేలా పనిచేస్తామన్నారు. రామ భక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్యక్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తాము కలిసి నడవాలని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ సిపిలను ఓడించాలి అన్నారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని, ప్రజలకు మంచి జరుగుతుంది అన్నారు. గత 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమన్నారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు అన్నారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని నాడు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేది అన్నారు. తిరుపతిలోనే ప్రధాని మోదీ 10 ఏళ్లు హోదా ఇస్తామన్నారని, నేటికి రాష్ట్ర హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టి మంత్రి పదవులు తీసుకున్నారన్నారు. చంద్రబాబు హోదా కాదు ప్యాకేజీ అని సరిపెట్టారని, హోదా తెస్తాం తనకు అధికారం ఇవ్వండి అని జగన్ అన్నారని, బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్క పోరాటం కూడా చేయలేదన్నారు. కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని మండిపడ్డారు. పోలవరం విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు షర్మిల. హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రాలేదు అన్నారు. ఉద్యోగాలు ఇక్కడ లేక పొట్ట చేతబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు. అమరావతి రాజధాని అని చంద్రబాబు 3D చూపారని, జగన్ అసలు ఏపీకి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అన్నారు. నిన్న తాము చేసిన పోరాటం ప్రజలు చూశారని, ఒక రాత్రి పార్టీ ఆఫీస్ లో ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. తమ పోరాటానికి సిపిఎం సిపిఐ నేతలు మద్దతు ఇచ్చారన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో తనకు ఉన్న అనుబంధం వేరు అన్నారు షర్మిల. ఆయన ఎన్ని ఒత్తిళ్లు ఉంటే పార్టీ మారారో తనకు తెలుసునని, ఈ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్ అని కామెంట్ చేశారు. రామకృష్ణకు తనకు రాజకీయాలు లేవు, తనకు దగ్గర వ్యక్తి అన్నారు. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం తనకు లేదు అన్నారు. ఆర్కే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నానన్నారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ.